అలయన్స్ క్లబ్ చేపట్టే ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా చైర్మన్ తలాటం సత్య, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్ లో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్, అలయన్స్ క్లబ్ పద్మరాం, ఎల్ఎంఎఫ్ క్లబ్, అలయన్స్ క్లబ్ రౌతలపూడి రెస్పాండెడ్ హార్ట్స్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వికాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ తలాటం సత్యలు ముఖ్య అతిథిగాను, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీవి సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, వైస్ గవర్నర్లు ఎన్ఎంవి మాధవరావు స్వామినాయుడు, డీసీఎస్ రవికుమార్, పాస్ట్ గవర్నర్ నాగిరెడ్డి, శిరీష, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, వనము శ్రీనివాస్, పెంకే గోవిందరాజులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మునిరెడ్డి, 3 క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లచే ప్రమాణ స్వీకారం చేయించగా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ రెడ్డి మంజుల, సెక్రటరీ జగన్, ట్రెజరర్ కొత్త శ్రీరాములు, పద్మరాం, ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్, సెక్రటరీ గోపాలకృష్ణ, ట్రెజరర్ కొమ్మన తాతారావు, రౌతులపూడి రెస్పాండెడ్ హార్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాలి రవికృష్ణ, సెక్రటరీ డాక్టర్ గాడి సస్యాసపాత్రులకు గవర్నర్ కేవీవి సత్యనారాయణలు వారికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి తలాటం సత్యను కాకరపల్లి శ్రీనివాస్ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదిన కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి డాక్టర్ వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి, కాకర్ల కృష్ణవేణి, జెడ్సీలు మద్దా వికాస్, శ్రీదేవి, ముద్దన వెంకటేష్, కేబినెట్ అడ్మినిస్ట్రేటర్ రామదేవ్, త్రిపుర సుందరి, సతీష్, వనుము ఉపేంద్ర, ఎన్ శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీరు మొక్కలు నాటితే దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఎందుకంటే మొక్కలు నాటే కార్యక్రమం చాలా సార్లు నేను చూశాను. మొక్కలు నాటడంతోనే మన కర్తవ్యం పూర్తయిందని ఎప్పుడు అనుకోకూడదు. ఆ మొక్కని మహావృక్షం చేసే వరకు దాన్ని ఎప్పుడు మనం పరిరక్షించాలో ఖచ్చితంగా కూడా నుంచి మీ ప్లేసెస్ మేము చూస్తాం సార్. మీరు నాటండి, దాన్ని పరిరక్షించి గ్రీనరీ డెవలప్ అయ్యే దాంట్లో ఫస్ట్ స్టెప్ నేను ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పోటీ ప్రపంచంలో డబ్బు కోసం పరిగెడుతుంటారు చాలా మంది వ్యాపారవేత్తలు. పరిగెడుతున్న రోజుల్లో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర టైం ఉండదు. వాళ్ళు ఏదైనా చేయాలంటే మీలాంటి క్లబ్ ద్వారానే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కొమ్మలు కానీ ఏం చేయాలో తెలియదు. కానీ ప్రజల్లో ఉన్న సంస్థలు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి ఎంతవరకు అయితే తెలుస్తుందో అంతే విధంగా మీకు కూడా తెలుస్తుంది. గవర్నమెంట్ ఉన్నది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. దాంతోపాటు ఇలాంటి అసోసియేటెడ్ క్లబ్స్ కూడా సహకరించి ఎవరికైతే అవసరాల్లో ఉన్నారో, ఎందుకంటే గవర్నమెంట్ కూడా అన్ని ఊళ్ళో చూసుకోవడం కొన్నిసార్లు అవుతుంది. ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి మీలాంటి వారి అసోసియేషన్స్ ముందుకు రావడం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అసోసియేషన్కి ఎప్పుడూ కూడా మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నేను కూడా రిటైర్మెంట్ అయిపోయాక రిటైర్మెంట్ డేస్కి వస్తే ఖచ్చితంగా మీ క్లబ్లో నేను కూడా తొందరగా జాయిన్ అవుతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడైనా సభ్యుడిగా ఉంటే ప్రెసిడెంట్ ఉండొచ్చు, లేకపోతే గవర్నర్ ఉండొచ్చు, ఏదైనా అసోసియేషన్లో ఒక సభ్యత్వం ఉందంటే అది ప్రెసిడెంట్ ఏదైనా చూడదు, మెంబర్ కూడా కీ రోల్. ఏదైనా ఒక అసోసియేషన్ లో ఉంటే చాలా యాక్టివ్ గా పనిచేసి అభివృద్ధి వైపు ఇటు ప్రజలందరికీ కూడా అవసరాలు తీర్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. కనుక నాకు ఇప్పుడైతే టైం లేదు కాబట్టి రిటైర్మెంట్ అయిన ఖచ్చితంగా మీతో నేను చేతులు కలుపుతాను. అప్పటి వరకు నేను గవర్నమెంట్ లో ఉన్న ఏ స్కీమ్స్ అయినా సరే నేను ఉపయోగించి ప్రజలకి మరింత చెరువుగా మీరు వెళ్ళే విధంగా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తుంటూ, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాకరపల్లి శ్రీనివాస్ గారు నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి బాగా పనిచేస్తారు. సేవాగుణం ఉన్న తత్వం మంచి మనిషి. మామూలుగానే ఆ రోజుల్లోనే చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే పొలిటికల్ సైడ్ కాదు, పర్సనల్ గానే చేసేవారు. నిజంగా ఇలాంటి వ్యక్తిని మీరు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నిజంగా మా ఫార్వర్డ్ తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అలాగే గ్రామ స్థాయిలో కూడా ఈ క్లబ్స్ విస్తరించి భాగస్వామ్యం చేయడం. అలాగే ఇందులో ముఖ్య థీమ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్, నెక్స్ట్ సర్వీస్. ఈ మూడు
ఈ విధంగా మనం ముందుకెళ్తే మంచి ఉన్నతంగా ఉంటుంది. అలాగే మనకి కూడా భగవంతుడు రక్షిస్తాడు. మనం ఎవరికైనా ₹1 మనం సహాయపడితే భగవంతుడు వేరే రూపంలో మనకు ₹10 సహాయపడతాడు అని నేను నమ్ముతూ సేవే మార్గంగా నా దగ్గరగా ఊహ తెలిసినప్పటి నుంచి సుమారు 97-98 నుంచి ఇప్పటి వరకు కూడా సేవే సన్మార్గంగా ఎంచుకొని అదే మార్గంలో వెళ్ళడానికి జీవితం కూడా డాక్టరేట్ ముగుస్తుంది. అదేవిధంగా వెళ్ళడానికి నేను నిశ్చయించుకుని ఈ ఆర్గనైజేషన్ అన్నింటిలో ఉండడం కారణం ఏంటంటే ఏదైనా సేవ. పొలిటికల్ పెడుతున్నాను, పొలిటికల్ గా నేను డెవలప్ అవ్వాలంటే ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ లో నేను నాకు ఏదైనా పదవి వస్తే ఆ పదవి ద్వారా ఇప్పుడు 10 మంది చేసే సేవ కొంచెం ఎక్కువ మందికి చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల మందికి చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి యోగేష్ గారు కూడా ఈ సంవత్సరం మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చి ప్రసిద్ధిగా బాధ్యతలు నిర్వహించడానికి వచ్చారు. అయితే ఈ రోజున క్లబ్లో సుప్రీం ఎవరిని ప్రెసిడెంట్ క్లబ్ గెలిపించుకుంటే ఆ నాయకత్వ వస్తువులు మీకు తెలుగుతాయి. అంటే మేమందరూ కూడా చిన్నప్పుడు నలుగురు వెళ్ళి మాట్లాడలేకపోయి, కానీ ఈ అరేస్ క్లబ్ వచ్చిన తర్వాత పోస్ట్ చేసి ఈ రోజు అక్కడి నుంచి మాట్లాడలేదు. అంటే మన నాయకత్వ వస్తువులు ఎక్కువ పెరుగుతాయి ఇలాంటి క్లబ్లు కూడా అని చెప్పి మనకు ఉన్నంతలో మన స్వాముల నుంచి ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. మన ఉన్నంతలో మన చెయ్యి పైన ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనం చేసే సేవా కార్యక్రమంలో చాలా ఉన్నాయండి. అంటే ఉదాహరణకి బుద్ధిగానే నేను చెప్తాను. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలండి. ఫస్ట్ మన ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపాదించినప్పుడు కూడా ఆరోగ్యం లేకపోతే ఈ రోజున 40 లేకపోతే 50 ఈ సంవత్సరం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో సేవ అనేది అందరికీ తెలియాలనే ఒక విషయం అందరికీ తెలియాలి. ఈ సేవ ద్వారా ఏంటంటే లేని వాళ్ళకి ఆడపిల్లలకి అందరికీ కూడా ఎన్నో సేవ చేయాలని అనిపిస్తుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేయాలనేసి ఒక ఆశయంతో ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. మరి నాకు స్వాతి హెల్పింగ్ క్లబ్ తరఫు నుంచి ప్రెసిడెంట్ పదవి వచ్చినందుకు మరి ముఖ్యంగా మా గురువులు చదువు వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు మరి ఈ అవకాశాన్ని మీ అందరితోటి నేను ఈ సభకి హాజరయ్యి మరి ఎంతో ముఖ్యము పెద్దలు వేదిక ఆరంభించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కృతులతో మరి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేటటువంటి హెల్ప్ గురించి చెప్పాలి, తెలియచేయాలి. మనం చేస్తున్నది ఒక ప్రెసిడెంట్ గా కాకుండా మన సెక్రటరీ, ప్రెసిడెంట్ గా కూడా మన గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ మనం చేసేటటువంటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్వాతి హెల్పింగ్ క్లబ్ కి మనం నేను చేసేటటువంటి నేను అందించేటటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మరి మన గురువుగా చెప్పినట్టు నేను తప్పకుండా ప్రతి దాంట్లో కూడా పాల్పంచుకుంటాను సార్. ముఖ్యంగానే ఉంటాను, అందరితో సంబంధంతో సభ్యులతో ఉంటాను, కలిసిమెలిసి ఉంటాను, ఒక ఆనందంగా ఉంటానని ఈ రోజు మీరు ప్రెసిడెంట్ గా మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.